అవతార్ మేర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత 2 వారాల నుండి ది క్వశ్చనింగ్ మైండ్ అనే డిస్కోర్స్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో బాబాతో ఇవ్వబడినటువంటి ఈ ప్రవచనాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇంత పూర్వం 2 వారాల్లో దాని గురించి కొంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ మనం ఈ వారం కూడా కొంత దాని గురించి విశ్లేషించుకుందామండి. క్వశ్చనింగ్ మైండ్, ప్రశ్నించే మనస్సు. ఈ అధ్యాయం చాలా ప్రాక్టికబుల్గా ఉంటుందండి. ఎందుకంటే మానవుడు పడే ఈ ఘర్షణ, ఆందోళన, తర్కించే స్థితి, ఇవన్నీ మానవ జీవితానికి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు. బాబా తన ఈ అవతార కార్యక్రమంలో మానవుడు చేసినటువంటి తప్పిదాలని అజ్ఞానంతో బాధపడుతూ ఘర్షణ చెందుతూ ఏమేం చేయాలో తెలుసుకోలేక సతమతం అవుతున్న మానవుడికి దారి చూపించే స్థితిలో ఆయన అనేక ప్రవచనాలు మనకి అనేక సందర్భాల్లో తన జీవితకాలంలో, భౌతిక జీవితకాలంలో మనకి ఇవ్వడం జరిగింది కదా. అదే విధమైనటువంటి అద్భుతమైన చాప్టర్ ఇది. ఇందులో గత 2 వారాలు కొంతవరకు తెలుసుకున్నాం. మనిషి తనకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో, పరిమితమైన మేధస్సుతో అపరిమితమైనటువంటి దైవీ లక్షణాన్ని, దైవీ గుణాన్ని, దైవీ ఈ డిస్కోర్సెస్, ఈ ప్రవచనాన్ని తన అంచనాలకు తగ్గట్టుగా తను నడుచుకోవాలని చూస్తాడు. అది ఒక అజ్ఞానంతో కూడుకున్న పని అని చెబుతూ, భగవంతుడి తాలూకా ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోలేవు, దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు స్థిరంగా పరిశీలించినట్టయితే భగవంతుడి తాలూకా సహాయము, సహకారము, ప్రేమ, కృప మనకు అర్థమవుతుంది. తర్కమైనటువంటి స్థితి నుండి, ఆ స్థాయి నుండి భగవంతుడి తాలూకా ఆ కరుణని, ఆయన చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేవు. ఎందుకంటే అది అపరిమితమైనటువంటి జ్ఞానంకు సంబంధించింది. నీది పరిమితమైనటువంటి, మాయాజనితమైనటువంటి, చంచల స్వభావం కల, అస్థిరమైన అనేటువంటి భావంతో నువ్వు దాన్ని కొలవడానికి కోసం, నీ పరిమితమైనటువంటి మేధస్సుతో అపరిమితమైనటువంటి దైవీ ప్రణాళికని నువ్వు ప్రశ్నించడానికి కోసం ప్రయత్నిస్తే నీకు ఎప్పుడు కూడా అపజయమే ప్రాప్తిస్తుంది. ఇంకా మరింత ఘర్షణలో, మరింత మాయలో చిక్కుకొని భగవంతుడిని చేరుకోవడానికి కోసం నీ ప్రయత్నంలో నువ్వు విఫలమై దూరం అవుతావు అని చెప్పి 2 వారాల్లో దాంట్లో ఉండే మూల అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాం. ఇక ఇప్పుడు గత వారం విడిచిపెట్టిన దగ్గర నుండి ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్ నుండి మనం పునఃప్రారంభం చేస్తూ ఈ అధ్యయనాన్ని మనం కొనసాగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటిన్యూషన్ టు ఎర్లియర్ పారాగ్రాఫ్. గత 2 వారాల్లో మనం కొంతవరకు దాన్ని విశ్లేషిస్తూ బాబా చెప్పిన విషయాలు ఈ అధ్యాయంలో, ఈ చాప్టర్లో, ఈ ఎపిసోడ్లో చెప్పినటువంటి కొన్ని పారాగ్రాఫ్లు మనం పూర్తి చేసాం. ఇప్పుడు తర్వాత పారాగ్రాఫ్ నుండి బాబా స్వయంగా ఇచ్చినటువంటి ఆ ప్రవచనాన్ని చదువుకుంటూ మనం విశ్లేషించుకుందాం. మనకు అర్థమైన భాషలో, తెలుగులో విశ్లేషించుకోవడం కోసం పునఃప్రారంభం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. According to the law that governs the universe, all suffering is your labor of love to unveil your real self. According to the law that governs the universe,
అంటే ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి, ఒక చట్టబద్ధమైనటువంటి, ఆ చట్టబద్ధం అంటే ఇది ఏ ప్రభుత్వాలు నిర్దేశించిన చట్టం కాదు. భగవంతుడు నిర్దేశించినటువంటి ఆ దివ్య ప్రణాళిక ప్రకారంగా మనం పడుతున్న బాధలు అన్నీ కూడా ఆ చట్టం ప్రకారంగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ ప్రణాళికాబద్ధమైన జీవితంలో మనం కష్టాలను పడుతుంటాం. మనం సుఖాల్ని పడుతుంటాం. సుఖాలను అనుభవిస్తున్నప్పుడు ఏ ఆలోచన రాదు. భగవంతుడి మీద మన దృష్టి కూడా వెళ్ళదు. భగవంతుడిని నిందించడం, భగవంతుడిని పొగడం. అదంతా నా ప్రభావం, నా పాండిత్యం, నా స్థితి, నా తాలూకా గొప్పతనం అని మనం ప్రతి మానవుడు అనుభవిస్తున్న ఆనందాన్ని తన ప్రభావం, తన పాండిత్యం, తన గొప్పతనం అని అనుకొని కొనసాగిస్తూ ఉంటాడు. ఏమాత్రం చిన్న కష్టం కలిగినా సరే భగవంతుణ్ణి నిందించడం, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు నిందించడం, లేదా చుట్టాలని పట్టాలని నిందించడం, ఏ స్నేహితుల్ని దుష్మల్ని ఎవరు శత్రువుల్ని నిందించడం చేస్తూ కుంగిపోతూ ఉంటాడనమాట. బట్ బాబా ఇక్కడ చెప్తున్నాడు, అకార్డింగ్ టు ది లా దట్ గవర్న్స్ ది యూనివర్స్, ఈ సృష్టిని ఒక చట్ట ప్రకారంగా, ఒక నియమం ప్రకారంగా, భగవంతుడితో నిర్ణయించినటువంటి నిబంధనల ప్రకారంగా ఆయన ఏర్పరిచినటువంటి ఆ ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అందులో ఆల్ సఫరింగ్ ఈజ్ యువర్ లేబర్ ఆఫ్ లవ్ టు అన్వీల్ యువర్ రియల్ సెల్ఫ్. అంటే నీకు ఒక ఆత్మ అంటూ ఉంది. ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం నీలో ఉండే అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ తెరల్ని తీసి చూడాలి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే బాధల్లో ఉంటావో ఆ బాధల్లో భగవంతుని ముందు నిందిస్తావు, తర్వాత భగవంతుడిని ప్రార్థిస్తావు, తర్వాత భగవంతుడిని శరణ కోరుతావు. ఎందుకంటే నాకు ఈ కష్టాల నుండి విముక్తిని చేయమని. అలాంటి కష్టాలు పడినప్పుడు మాత్రమే నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆ మాయ పొరలు, మాయ తెర తొలగించడానికి కోసం, నువ్వు కృషి చేయడానికి కోసం అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగారం బ్రహ్మాండంగా తలతల మెరుస్తూ ఉంటుంది. ఆ బంగారంతో నగ చేసుకుంటే ఎంతో అందంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కానీ ఆ నగ తయారయ్యే ముందు ఎన్ని కాల్చబడుతుంది ఆ బంగారం. సుత్తితో సమ్మిటి దెబ్బలు తినవలసి వస్తుంది. దాంతో ఆ స్వర్ణకారుడు చక్కగా దాన్ని ఒక నగగా తయారు చేస్తాడు. ఒక చక్కటమైనటువంటి హారం, కంఠాభరణంగా తయారు చేస్తే దాన్ని అప్పుడు ఆనందంగా అందంగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. అందుకని చేత ఈ విశ్వానికే కర్మైనటువంటి భగవంతుడు విశ్వాన్నంతా నడిపిస్తున్నాడు. కర్మ అంటే నడిపించడం, పని చేయించడం. కాబట్టి విశ్వకర్మలు అంటాడు అనమాట. ఈ విశ్వాన్ని అంతటిని కూడా కర్మబద్ధంగా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అట్లాంటి స్వర్ణకారుడు చేతిలో పడిన బంగారం మూలాన్ని, బంగారం లాగానే మనం కూడా ఈ భగవంతుడి చేతిలో ఉండే ఒక పనిముట్టుగా మనం మంచిగా తయారవ్వాలంటే ఇలాంటి కష్టాలనేటి, ఈ సుత్తి దెబ్బలు, సమ్మిటి దెబ్బలు తప్పవు. పుటం పెడితే కానీ బంగారం నగ అవ్వదు. కాబట్టి మనం కూడా ఆ కష్టాలను అనుభవించాలి. ఆ అనుభవించడంలోనే అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ తెరలు, మాయా తెరలు తొలగి నీ ఆత్మదర్శనం చేసుకోవడం కోసం అవకాశం కలుగుతుంది. అంతేగాని నిన్నేదో దుఃఖ పెట్టాలని, కష్టపెట్టాలని, అదేమైనా కార్పణ్యంతో చేసిన పని కాదు. నీలో మార్పు రావాలి. నీ హృదయ కవాటాలని తెరుచుకోవాలి. అడ్డంగా ఉండే ఈ మాయ పొరలు తొలగిపోవాలి. అప్పుడు మాత్రమే నీ హృదయంలో ఉండే ఆ మందిరాన్ని నువ్వు దర్శించగలవు. నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. నువ్వే ఆ భగవంతుడు అనే సత్యాన్ని గ్రహించడానికి కోసం, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కోసమే ఈ భగవత్ ప్రణాళికలో మానవుడికి ఈ సఫరింగ్స్, ఈ కష్టాలు, ఈ దుఃఖాలన్నీ ఇవ్వడం జరుగుతుంది అని గ్రహించుకోవాలి అని చెప్పి బాబా ఇక్కడ చెప్తున్నాడు. అకార్డింగ్ టు ది లా దట్ గవర్న్స్ ది యూనివర్స్, ఆల్ సఫరింగ్ ఈజ్ యువర్ లేబర్ ఆఫ్ లవ్ టు అన్వీల్ యువర్ రియల్ సెల్ఫ్. అది బాబా ఇలా చెప్తున్నాడు అనమాట. ఇన్ కంపారిజన్ టు ది ఇన్ఫినిట్ బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ ఆన్ అటైనింగ్ ది ఐ యామ్ గాడ్ స్టేట్, ఆల్ ది సఫరింగ్ అండ్ agony you go through amounts to practically nothing. నువ్వు పొందబోయే అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవపూర్వకంగా నేనే భగవంతుని, అహం బ్రహ్మస్మి,
అద్వైత సిద్ధాంతం, అద్వైత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కోసం అది ఎంతటిది అనంతమైనటువంటి ఆనందం. నీ ఆత్మదర్శనం చేసుకుని నువ్వే భగవంతుని, అద్వైతం నేను తప్ప ఎవరూ లేరు, నేను భగవత్ స్వరూపుణ్ణి, భగవంతుడు తప్ప ఇంకెవరూ ఈ ప్రపంచంలో లేరు, భగవంతుడే ఉన్నాడు, ఆ భగవంతుడిని నేనే, నేను కూడా భగవంతుడే ఉన్నప్పుడు ఇంకెవరు ఇంకోరు లేనప్పుడు నేను మాత్రం ఎవరిని, నేను భగవత్ స్వరూపుణ్ణే అని ఆ సృష్టి రహస్యం, ఆ జన్మ రహస్యం, అసలు ఈ సృష్టిలో భగవంతుడు ఎందుకు సృష్టించాడు, ఆ సృష్టించే రహస్యం అంతా కూడాను నీకు తెలియపరచడానికి కోసమే, నీ ఆత్మదర్శనం చేసుకోవడానికి కోసమే. అది ప్రత్యేకమైన ఆత్మ అని అనుకుంటున్నావు, అది పరమాత్మలో ఒక పదార్థం అని ఆ సత్యాన్ని గ్రహించడానికి కోసం, ఆ అద్వైత తత్వాన్ని అవగతం చేసుకోవడానికి కోసం మాత్రమే ఈ కష్టం అనేది నీకు ఒక పనిముట్టులాగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో బాబా ఈ వాక్యాన్ని మనకి ప్రసాదించారు. ఇన్ కంపారిజన్ టు ది ఇన్ఫినిట్ బ్లిస్, నీ తాలూకా అనంత ఆనందాన్ని పోల్చుకున్నట్టయితే, నీలో ఉండే ఆ భగవద్ దర్శనం చేసుకున్నట్టయితే, యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అటైనింగ్ ది ఐ ఆమ్ గాడ్ స్టేట్, నేనే అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని, ఉన్నది నేను ఒక్కడనే, అంటే నేను అంటే పరిమితమైన నేను కాదు, ఈ అపరిమితమైన నేనే, భగవంతుడే ఈ సృష్టికి మూల పురుషుడు, ఉన్నది భగవంతుడే మాత్రమే. కాబట్టి భగవంతుడే అయినప్పుడు నేను మాత్రం భగవంతుడి కంటే వేరు ఎలాగవుతాను, నేను కూడా భగవత్ స్వరూపుణ్ణే అని తెలుసుకొని నువ్వు పొందిన ఆనందంలో ఈ కష్టం అనేది ఉంది చూసారా, ఆల్ ది సఫరింగ్ అండ్ అగోనీ యు గో త్రూ అమౌంట్స్ టు ప్రాక్టికల్లీ నథింగ్. నువ్వు పడేటటువంటి, నువ్వు అనుభవించినటువంటి, నువ్వు ఏదైతే కష్టం అనుకుంటున్నావో ఆ కష్టం అనేది నీ సుఖం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. అది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం మాత్రమే. కష్టపడితే కానీ సుఖం తొలక విలువ తెలియదు కనుక ఈ అనంత తత్వాన్ని, ఈ అద్వైత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కోసం, నీలో ఉండే మాలిన్యాన్ని తుడిచిపెట్టుకోవడం కోసం, నీలో ఉండే మాయతెరలను విప్పుకోవడానికి కోసం, భగవద్ దర్శనాన్ని స్వయంగా చేయడానికి కోసమే ఈ కష్టాలన్నీ నీకు వస్తూ ఉంటాయి అని చెప్పడంలో ఈ డిస్కోర్స్లో ఈ విధంగా మనకి బాబా తెలియపరిచారు. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ బ్లిస్. అసలు నేను మూల పురుషుణ్ణి, నీ అనంత ఆనందానికి కారణం నేనే, ఆ కారకుడిని నేనే, ఆ కారకుడు నేనే నువ్వు తెలుసుకున్నప్పుడు నాకు నీకు ఏం భేదం ఉండదు. నీలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నువ్వే. నీలో ఉన్న నేను నిత్యం దర్శించగలుగుతున్నాను, నాలో ఉండి నువ్వు దర్శించలేకపోతావు. నువ్వు నేను ఒకటి కాదు, ఒకటే. నేను వేరు, నువ్వు వేరు, మనం కాదు. ఐ అండ్ యూ ఆర్ నాట్ వై బట్ వన్ అన్నారు. అందుకని ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం కోసమే నీకు ఇట్లాంటి పరీక్షలంటే నేనేమో నీకు కార్పణ్యంతోనో కక్షతో చేసింది కాదు, నీ మీద కరుణతోని కృపతోనే ఈ కష్టాలన్నీ కలిగిస్తున్నాను అనే విషయాన్ని నువ్వు గ్రహించు అని చెప్తున్నమాట. టు డ్రా యూ టు మీ అండ్ టు మేక్ యూ రియలైజ్ దట్ యు ఆర్ బ్లిస్ ఇట్ సెల్ఫ్, ఐ కమ్ అమిడిస్ట్ యూ అండ్ సఫర్ ఇన్ఫినిట్ ఎగోనీ. కాబట్టి నీ దృష్టి నా వైపు మరల్చడానికి కోసం, నువ్వే భగవత్ స్వరూపుడు అని తెలుసుకోవడానికి కోసం, నువ్వే ఈ అనంత ఆనందానికి హక్కుదారుడువు, కలిగి ఉన్నావు, నీలో ఉంది, అసలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. యువర్ సెల్ఫ్ ఈజ్ బ్లిస్ ఇన్ఫినిట్ అని తెలుసుకోవడానికి కోసం నేను మీ మధ్యకు వచ్చి, మీరు అజ్ఞానంతో నన్ను దూరం అప్పటికీ మీరు పడుతున్నటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఘర్షణలు అన్నింటినీ కూడా మీలో ఉన్న నేను ఎన్నో కష్టాలని అనుభవిస్తూ ఉన్నాను. మీలో ఉన్న నేను మీలో ఉన్నవాడిగా ఎన్నో కష్టాలు నేను అనుభవిస్తున్నాను. ఏంటి కష్టాలు? మీ అజ్ఞానమే నా కష్టం. మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని విధాలుగా మిమ్మల్ని నా స్థితికి తేవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మీరు దూరం అయ్యి ఈ భౌతిక వ్యామోహాలకు లోనై దూరం అవుతున్నారు. అట్లాంటి అజ్ఞానాన్ని చూసి, మీలో ఉండే ఆ అశక్తతను చూసి నేను నిత్యము కష్టాన్ని అనుభవిస్తుంటాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. నా దుఃఖాన్ని మీరు గుర్తించటం లేదు. ఎందుకంటే మీరు వేరు అనుకుంటున్నారు, నేను వేరు అనుకుంటున్నాను. నాలో మిమ్మల్ని చేర్చడానికి కోసమే, ఆ జ్ఞానాన్ని మీకు ప్రసాదించడానికి కోసమే నేను మీకు ఈ కష్టాలన్నిటి కూడాను
నా ప్రణాళిక ద్వారా, దివ్యమైన ప్రణాళిక ద్వారా అనుభవపూర్వకంగా ఈ అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి కావలసిన అవకాశాన్ని మీకు కలిగిస్తున్నాను అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. ఐఎమ్ ది ఏన్షియంట్ వన్. When I say I am God, it's not because I have thought about it and concluded that I am God. నేను దివ్య సనాతుణ్ణి, నేను ఆది పురుషుణ్ణి, అసలు ఉన్నది నేనే. కాబట్టి మీరంతా కూడా నాలో భాగస్వాములు మాత్రమే. ఈ అనంత సత్యాన్ని తెలుసుకోవడం కోసం మీకు అనేక మార్లు నేను చెప్తున్నాను, నేను సనాతనుణ్ణి, నేను అనంతుణ్ణి, నేను ఆది పురుషుణ్ణి అని చెప్తున్నాను. When I say I am God is not because I have thought about it and concluded that I am God. కానీ మీరు ఏమనుకుంటున్నారు, నేను ఆది పురుషుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేనే భగవంతుణ్ణి, మానవ రూపంలో మీకు మీ మధ్యకు వచ్చినటువంటి మానవ రూపంలో వచ్చిన భగవంతుణ్ణి నేనే అని నేను అనేకసార్లు చెప్తున్నాను. ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని చెప్తున్నాను. అయినప్పటికీ కూడా మీరు వెన్ ఐ సే ఐఎమ్ గాడ్ ఈజ్ నాట్ బికాజ్, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేనేదో అలాగ అనుకుంటున్నాను కాబట్టి మీకు ఆ విధంగా చెప్తున్నాను కాదు. ఐ నో ఇట్ సో, ఐ నో ఇట్ టు బి సో. నేను భగవంతుణ్ణి కనుక నాకుండే దివ్యాధికారంతో నేను భగవంతుణ్ణి అని చెప్తున్నాను. వెన్ ఐ సే ఐఎమ్ గాడ్ ఇట్స్ నాట్ బికాజ్ ఐ హవ్ థాట్ అబౌట్ ఇట్ అండ్ కన్క్లూడెడ్ దట్ ఐఎమ్ గాడ్. నేనేదో ఊహించుకుంటున్నాను, నా బేషిజంతో నేను చెప్తున్నాను, నేనేదో లేనిది తెచ్చుకుని నేను భగవంతుని గొప్పగా చెప్పుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. కాదు, నేను భగవంతుణ్ణి, నాకుండే దివ్యాధికారంతో చెప్తున్నాను, నేను భగవంతుణ్ణి. ఒకనొకప్పుడు చెప్పారు బాబా, నేను భగవంతుణ్ణి, మీరు భగవంతుడే. నేను భగవంతుణ్ణి అని ఎరుకుతో చెప్తున్నాను, మీరు అజ్ఞానంతో భగవంతుడు కాదు అని అనుకుంటున్నారు అని అనేక మార్లు చెప్పారు కదా. అదే ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నారు. ఐ నో ఇట్ టు బి సో, మెనీ కన్సిడర్ ఇట్ బేసిజం ఫర్ వన్ టు సే దట్ హీ ఈస్ గాడ్. మీరు అనుకుంటున్నారు అతను ఏదో బేసిజంతో గొప్ప కొద్దీ కపటంగా నేను భగవంతుడిని అని అహంభావంతో చెప్తున్నాడు అని అనుకుంటున్నారు. బట్ ఇన్ ట్రూత్ ఇట్ వుడ్ బి బ్లాస్ఫెమస్ ఫర్ మీ టు సే ఐఎమ్ నాట్ గాడ్. నేను భగవంతుణ్ణి అని చెప్పకపోతే అది కపటం అవుద్ది. నేను భగవంతుణ్ణి అని చెప్పడం వల్ల నేనేం కపటంతో కానీ బేషిజంతో కానీ అహంభావంతో కానీ లేనిది ఉన్నట్టుగా చెప్పడం కాదు. నేను అలా చెప్పకపోతే నేను ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి లేనిదంతా నేను చెప్తున్నట్టు అవుద్ది. నేను బేషిజంతో భగవంతుని కాదు అని చెప్తున్నట్టుంది అవుద్ది. కపటంతో నేను భగవంతుని కాదు అని మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు అవుద్ది. నేను గొప్ప కోసం అది చెప్పినట్టు అవుద్ది. నేను భగవంతుని అని చెప్పకపోతే ఇవన్నీ అవలక్షణాలు నేను చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ రియల్గా నాకుండే దివ్యాధికారంతో చెప్తున్నాను, ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, నేను భగవంతుణ్ణి అని చెప్పడం జరిగింది. దీనికి బాబా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ ఎగ్జాంపుల్ కూడా మనం ఈవేళ దాని గురించి చర్చించుకొని ఆపేయడానికి ప్రయత్నిద్దాం. వెన్ యు సే ఐ ఆమ్ మ్యాన్, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ పాసిబిలీ ఆర్ పెర్హాప్స్. మీరున్నారు, మీరు మనుషులు కాదా? మీరు మనిషే కదా. మీరు మనిషి కాదు అని చెప్పడం, మీరు మనిషి కాదు అని చెప్పడం అది యథార్థమా? కాదు కదా. కాదు అని చెప్పడం అనేది కపటంతో కూడుకుంది కదా. ఎదుటి వారిని మోసం చేయడానికి కదా నేను మానవుణ్ణి కాదు అని చెప్పడం. ఎందుకంటే మీరు మానవులే. మీరు మానవులు కాదని మీలో ఏమైనా సందేహం ఉందా? ఓహో, ఒకవేళ మానవుడిని అయితే అయి ఉండొచ్చు, బహుశా నేను మానవుడినేమో అని చెప్తారా? చెప్పరు కదా. మీకు తెలుసు మీరు మానవులే. మానవుడిని కాదు అని చెప్పారనుకోండి, అది బేషిజం అవుద్ది, ఉన్నది లేనట్టు చెప్పడం అవుద్ది. మిమ్మల్ని మీరు కుంచపరిచి మా ఎదుటి వాడిని నమ్మించడానికి కోసం ప్రయత్నం చేస్తూ మోసపుచ్చినట్టు అవుద్దా కదా. మీరు మానవులే కదా. ఇందులో ఏమైనా పాసిబిలిటీ కానీ లేకపోతే ఏమైనా ఇంచుమించుగా అదేదైనా తప్పుగా కపటంతో చెప్పినట్టు అవుద్ది కదా. వెన్ ఐ సే ఐ మ్యాన్, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ పాసిబిలిటీ ఆర్ చెప్పారు కదా. ఇట్స్ ఎ మ్యాటర్, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ యువర్ మైండ్, నో కొరాబరేషన్ ఈజ్ నీడెడ్. అదే మెనీ కన్సిడర్ దట్. అంటే ఇప్పుడు మీరు మానవుణ్ణి కాదు అని చెప్తే మాత్రం అది పాసిబిలిటీ, అది బహుశా అని చెప్పడానికి లేదు కదా. దానికి ఏమైనా కొరాబరేటెడ్ ఎవిడెన్స్, దాన్ని బలపరచడానికి కోసం ఏదైనా ఎవిడెన్స్ అంటే
సాక్ష్యం ఎవరైనా చెప్పాలా? మీరు మానవుడు అని చెప్పడానికి కోసం, మీరు మనిషి అని చెప్పడానికి కోసం ఎవరినైనా తీసుకొచ్చి నమ్మించడానికి కోసం ఇంకోళ్ళు ఎవరినైనా తేవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. మీరు ఖచ్చితంగా మనిషే కదా, మీరు మానవులే కదా అని బాబా చెప్తున్నారు. కాబట్టి మీరు ఎలా మానవులు అనుకుంటున్నారో నేను అలాగే భగవంతుడిని. నేను భగవంతుడిని కాను అంటే అది కపటంతో చెప్పింది. మీరు మానవులు కాదు అంటే అది కపటంతో చెప్పింది. అవుద్దా లేదా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ యువర్ మైండ్. మీలో ఏమాత్రం కూడా సంకోచం ఉండదు కదా. నో కొరాబరేషన్ ఈజ్ నీడెడ్. దాన్ని బలపరచడానికి కోసం ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యం ఎవరితో చెప్పించమంటారా? అండ్ నో కాంట్రడిక్షన్ కుడ్ ఎఫెక్ట్ ఇట్. నేను కాదు కాదని అబద్ధం అని చెప్పి దాని వ్యతిరేకంగా ఎవరైనా చెప్తే అది నిజం అవుద్దా? అవదు కదా. మీరు మానవులు ఎంత సత్యమో నేను భగవంతుని అంతే సత్యం. మీరు మానవుణ్ణి కాను అని మీరు ఎంత నమ్మించడానికి ప్రయత్నిస్తే ఎలా కపటమవుద్దో, ఎలాగ భేషజమవుద్దో, నేను భగవంతుణ్ణి కాదు అని చెప్తే అంతటి తప్పుడు అసత్యం అయినటువంటి అది వాదన అవుద్ది కదా అని చెప్తున్నారు అన్నమాట. కంపారిజన్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సుప్రీం సర్టనిటీ టు యూ. ఇది నువ్వు తప్పకుండా నువ్వు మానవుడివే అని ఎంత సత్యమో, సుప్రీం సర్టనిటీ అంటే అత్యంత యథార్థ స్థితి ఎలాగైందో నేను భగవంతుణ్ణి ఎవడ కూడా అది యథార్థ స్థితే, సందేహానికి మించిన యథార్థ స్థితే అని చెప్తున్నారు. సపోజ్ యూ కుడ్ డిసెండ్ టు ది లెవెల్ ఆఫ్ యానిమల్ కాన్షియస్నెస్ while at the same time retaining human consciousness, what you would convey to the animal is I am man. ఇంకొక ఉపమానం చెప్తున్నాను, ఇంకొక దృష్టాంతం. మనం సినిమాలో జనరల్గా పాత సినిమాల్లో, జానపద సినిమాలు, గుణసుందరి కథ అట్లాంటి సినిమాల్లో చూసుకున్నట్టయితే ఒక రాజుగారు ఉంటారు. ఆయన ఏదో శాపగ్రస్తుడయ్యో లేకపోతే ఏదో ఒక జంతువుగా మారిపోతాడు, ఒక ఎలుగుబంటిగా మారిపోతాడు, లేకపోతే ఒక మంకీగా మారిపోతాడు. ఆ మారిపోయినా సరే ఆడికి హ్యూమన్ కాన్షియస్నెస్ ఉంటుంది. మనకు తెలుసు కదా పూర్వ సినిమాల్లో. హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మానవుడి చైతన్యం ఉంటుంది. వాడు మిగిలిన మానవుల దగ్గరకు వచ్చి నేను మానవుణ్ణి అని చెబుతూ ఉంటాడు. అంటే ఎందుకు వాళ్ళు అలా చెప్తూ ఉంటాడు? నేను మానవుడే కనుక ఒక అవసరానికి కొద్దీ మానవుడి కాకుండా జంతువుగా మారాడు, కానీ మానవుడే కనుక నేను మానవుణ్ణి అని చెబుతూ ఉంటాడనమాట. అలాంటి ఒక ఉపమానం చెప్పారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సుప్రీం సర్ట్. సపోజ్ యూ కుడ్ డిసెండ్ టు ది లెవెల్ ఆఫ్ యానిమల్ కాన్షియస్నెస్. ఒకవేళ నువ్వు మారిపోయావు అనుకో, కింద స్థితికి వచ్చావు అంటే ఒక జంతువుగా, ఒక మంకీగా, లేకపోతే ఒక ఎలుగుబంటిగా మారావు. యానిమల్ వైల్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ రిటైన్ హ్యూమన్ కాన్షియస్నెస్. అయినప్పటికీ కూడా ఆడు చూస్తారు మన సినిమాల్లో, నేను మనిషిని, నేను పలానా రాజుని, రాజకుమారుని అని చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అది తెలుసు. కానీ ఒక అవసరం కొద్దీ దేనికి ఒక పర్టికులర్ పరిస్థితిలో అలాంటి విశ్వరూపం ధరించి రావాల్సి వచ్చిందనమాట. వాట్ యూ వుడ్ కన్వే టు ది యానిమల్ ఈజ్ ఐ ఆమ్ మ్యాన్. అది మిగిలిన తాలూకు జంతువుల్లోకి వెళ్ళి, జంతువులన్నీ అనుకుంటే జంతువుడు అనుకుంటారు. కానీ ఆ జంతువుల్లోకి వెళ్ళి ఏం చెప్తాడట? నేను మనిషిని అని చెప్తాడు. ఎందుకంటే యాక్చువల్గా అతను మనిషి, కానీ రూపం మాత్రం జంతు రూపం. ఎందుకు? ఆ సినిమాలో ఏదో పర్టికులర్ ఒక పరిస్థితిలో, ఒక విచిత్రమైన పరిస్థితిలో అలా మారాడు కాబట్టి. సో అలాగే మీరు కూడా భగవత్ స్వరూపులే, మీరు మానవులే. మానవుడు కాకపోవడం అంటూ ఉండదు అని చెప్పడానికి కోసం ఈ దృష్టాంతం చెప్తున్నారు. ఐ యామ్ ఎ మ్యాన్ అండ్ వన్ డే యూ టూ షల్ బికమ్ మ్యాన్. అడేం చెప్తాడు? నేను మనిషిని, ఒక రోజుల్లో జంతువుల దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట. జంతువుగా మారిపోతాడు. జంతువుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ నేను మానవుణ్ణి, నేను జంతువుని కాదు, కానీ నేను మీ రూపంలో ఉండేటటువంటి మానవుణ్ణి. కానీ మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం జంతువులు అనుకుంటున్నారేమో, మీరు కూడా ఒకప్పుడు కాలక్రమేణా పరిణామ క్రమంలో మానవులు అవుతారు. వాళ్ళు అవుతారు కదా. మనకు తెలుసు కదా బాబా చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ఈ పరిణామ క్రమంలో ప్రతివాడు కూడా ఉన్నత స్థితికి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాట్ యు వుడ్ కన్వే టు ది యానిమల్ ఈజ్ ఐ యామ్ ఎ మ్యాన్ అండ్ వన్ డే యూ టూ షల్ బికమ్ మ్యాన్. నువ్వు కూడా ఒక రోజు తప్పకుండా మనిషి అవుతావు. ఐ హావ్ కమ్ డౌన్ టు యువర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వైల్ రిటైనింగ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అండ్ ఐ రిపీటెడ్లీ టెల్ యూ దట్ ఐ యామ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ యూ టు నో దట్ యూ టూ ఆర్ గాడ్. అదేవిధంగా నేను మానవుడిగా మీకు కనిపిస్తున్నప్పటికీ, మీ మధ్య నేను మానవుడిగా సంచరిస్తున్నప్పటికీ, నేను మానవ రూపంలో ఉండే భగవంతుణ్ణి అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? నాకు ఆ కాన్షియస్నెస్ ఉంది, ఆ డివైన్ కాన్షియస్నెస్ ఉంది, మీకు లేదు.
ఆ ఆ మనిషి జంతువుగా మారి జంతువుల మధ్యలోకి వెళ్ళి నేను మానవుడిని అని ఎందుకు చెప్పుకున్నాడు? అది హ్యూమన్ కాన్షియస్‌నెస్ ఉంది. మానవుడి తాలూకా చైతన్యం ఉంది. నేను మానవుడిని అనేటువంటి జ్ఞానం ఉంది. అందుకని నేను మానవుడిని అని చెప్తున్నాడు. అదే విధంగా నేను భగవంతునైనప్పటికీ మానవ రూపం ధరించి మీ మధ్యకొచ్చి మీ మాదిరిగానే సంచరిస్తున్నాను. అయినప్పటికీ నాకు ఆ దివ్యమైనటువంటి చైతన్యం నాకుంది. ఆ భగవత్ చైతన్యం నాకుంది కనుక నేను భగవంతుడిని అని చెప్తున్నాను. అదే అనమాట. మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఉంటారు. ఎగ్జాంపుల్ బాబా చెప్పారు. ఐ యామ్ మ్యాన్ అండ్ వన్ డే యూ టూ బికమ్ మ్యాన్ అని ఎలాగైతే మనం చెప్తున్నామో, నేను మనిషిని, మీరు కూడా మనుషులవుతారని ఎలాగైతే నువ్వు చెప్తావో, ఒకవేళ జంతు రూపంలో ఉంటే, నేను కూడా ఐ హావ్ కమ్ డౌన్ టు యువర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ వైల్ రిటైనింగ్ ఇన్ఫినిట్ కాన్షియస్‌నెస్. అనంత చైతన్యం నా లోపల ఉన్నప్పటికీ, మానవుడిగా మానవ చైతన్యంతో మిమ్మల్ని మీ మీ మధ్యకు వచ్చి మానవ చైతన్యంగా కలిగిన వాడిని మాత్రమే అని మీరు అనుకునేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నప్పటికీ, నాకు అనంత చైతన్యం నా సహజ రూపం నాకుంది. ఇన్ఫినిట్ కాన్షియస్‌నెస్. అండ్ ఐ రిపీటెడ్‌లీ టెల్ యూ, నేను మరల చెప్తున్నాను. యూత్ I repeatedly tell you that I am God in order to help you know that you too are God. నేను భగవంతుడిని ఎందుకు చెప్తున్నానంటే, మీరు సరిగ్గా ఆలోచించండి. మీ ఆత్మ దర్శనం చేసుకోండి. భగవత్తత్వాన్ని తెలుసుకోండి. ఈ సృష్టి రహస్యాన్ని గ్రహించండి. ఈ సృష్టి అంతటికి మూల పురుషుడు భగవంతుడు. ఈ భగవంతుడు నుండే ఈ సృష్టి అంతా ఉద్భవించింది. ఈ సృష్టి అంతా ఒకానొక సమయంలో నాశనం కాబడుతుంది. ఎందుకంటే ఉన్నది భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు భగవంతుడు కాకుండా ఏమీ లేదు కాబట్టి, ఈ సృష్టిలో దృశ్య రూపమైనటువంటి అనేకమైనటువంటి వృక్షరాశి, జంతురాశి, అన్ని రాశులు కూడా భగవత్ స్వరూపమే కాబట్టి, ఈ భగవంతుడే ఉన్నవాడు ఒక్కడే కాబట్టి, ఉన్నవాడు ఒక్కడే అయినప్పుడు నువ్వు వేరు కావు కాబట్టి, నువ్వు భగవంతుడివే అని ఎరుకు పరచడానికి కోసం మీ మధ్యకి నేను వచ్చి మీ అనంతమైనటువంటి ఆ జ్ఞానాన్ని మేలుకొల్పడానికి మాత్రమే వచ్చాను అని బాబా చెప్తున్నాడు. ఐ రిపీటెడ్లీ టెల్ యూ దట్ ఐఎమ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ యూ టు నో దట్ యూ టూ ఆర్ గాడ్. నువ్వు కూడా తప్పకుండా భగవంతుడివే అని చెప్పడానికి కోసం. ఐఎమ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. నేను భగవంతుణ్ణి. ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థము, ప్రతి వస్తువు, జీవరాశి, చేతన అచేతన ఏ వస్తువైనా సరే భగవత్ స్వరూపమే అని తెలియపరచడానికి కోసమే నేను వచ్చాను. ఐఎమ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఇంకేది కాదు, భగవంతుడు కాకుండా ఏది లేదు, ప్రతిదీ భగవత్ స్వరూపమే. అండ్ వన్ డే ఎవ్రీథింగ్ టూ విల్ బికమ్ గాడ్ కాన్షియస్లీ. కాబట్టి ఏదో ఒక రోజున ప్రతి వ్యక్తి ఉన్నత స్థితిని పొంది ఆ పరమ సోపానాన్ని చేరుకునే అర్హత కలిగి, ఆ యోగ్యత కలిగి, ఆ అదృష్టం కలిగినప్పుడు మీకు తప్పకుండా అర్థం అవుద్ది మీరు భగవంతుడి స్వరూపమే అని. అహం బ్రహ్మస్మి స్థితికి వెళ్ళక తప్పదు. అది మీకు ప్రయత్నపూర్వకంగా చేరుకోవాల్సిన స్థితి కనుక, ఆ ప్రయత్నపూర్వకంగా మీకు వెళ్ళడానికి కోసం అవకాశం చిక్కడానికి కోసమే మీరు అనుకున్నటువంటి ఈ భౌతిక జగత్తులో ఈ కష్టాలు, నష్టాలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాను. ఎందుకంటే మీ ఆత్మ పరిశుద్ధం అవడానికి కోసం, మీ ఆత్మ దర్శనాన్ని తెలుసుకోవడానికి కోసం, భగవంతుడి వైపు మీ దృష్టిని మరల్చడానికి కోసం ఈ కష్టాలన్నీ ఒక విధమైనటువంటి మీ మీ ప్రయత్నంలో సోపానాలు మాత్రమే, మెట్లు మాత్రమే. ఉన్నత స్థితికి వెళ్ళడానికి కోసం నిచ్చెన మెట్లు ఎక్కినట్టుగానే మీరు తప్పకుండా వెళ్ళి ఆ భగవత్ స్థితిని తెలుసుకోవడానికి అర్హత, అదృష్టం కలిగిన వారు. ఈ విషయాన్ని మీరు గ్రహించండి అని చెప్పి బాబా ఇందులో చెప్తున్నాడు. అంటే క్వశ్చన్ చేయొద్దు అని, క్వశ్చనింగ్ మైండ్ ఉండకూడదు అని. ఎందుకంటే పరిమితమైనటువంటి నీ మేధస్సుతో అపరిమితమైనటువంటి దైవీ శక్తిని కొలవడానికి ప్రయత్నించకు. నేను భగవస్వరూపుణ్ణి, నన్ను విశ్వసించు, నాకు విధేయుడిగా ఉండు, సర్వసమర్పణతో ఉంటే నా యథార్థ స్థితి, నీ యథార్థ స్థితి ఒకటే అవగతం అవుతుంది కనుక ఏమాత్రము సందేహించకుండా, ఏ ప్రశ్న నీ హృదయంలో ఉద్భవించనీయకుండా ఆర్తితో, అర్హతతో నీకు ఆ ప్రయత్నం భగవంతుడి వైపు దృష్టి మరల్చి ప్రయత్నించు అని చెప్పడానికి కోసం బాబా ఈ డిస్కోర్స్ మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక సగభాగం అయింది, ఇంకా 2-3 వారాలు జరగవచ్చు. కాబట్టి మిగిలింది వచ్చే వారం మనం తెలుసుకోవడానికి కోసం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.